ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ సమీక్షా కార్యక్రమాన్ని కోటప్పకొండ మీద ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి త్రికోటేశ్వర టెంపుల్ ఈఓ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, మరి వివిధ ప్రభుత్వ అధికారులు కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా దీనికి హాజరై దీన్ని విజయవంతం చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరి ఏదైతే శివరాత్రి రోజు ఆ పండుగకి దాదాపు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అదేవిధంగా మరి ఈసారి ప్రభలు కూడా కరెంట్ ప్రభలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాదాపు 30 నుంచి 60 ప్రభలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్ర పండుగ. మరి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని మొన్నే ఎల్మంద గ్రామం రావడం జరిగింది. ఎల్మంద గ్రామం వచ్చినప్పుడు దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా మరి ప్రభుత్వ అధికారులు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే టైంలో దాదాపు R&B కానీ మరి జంగిల్ కట్టింగ్ కానీ వాటర్ సప్లై అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక 2 నెలల ముందే శివరాత్రి ముందుగానే వచ్చింది అన్నట్టుగా మనం చేయగలిగాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం కాబట్టి ప్రతి సంవత్సరం చేసే కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ అధికారులందరూ కూడా దృష్టి పెట్టాలి. కంటిన్యూస్ వాటర్ సప్లై ఒకటి, కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ సప్లై ఒకటి, అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఒకటి కంటిన్యూస్గా ఉండాలి. అదేవిధంగా ట్రాఫిక్ జామ్ లేకుండా మరి పోలీస్ వ్యవస్థ అంతా కూడా దాని మీద దృష్టి పెడతారు. ఏదైతే కంటిన్యూస్గా శివరాత్రి మొత్తం భక్తుల సందోహాన్ని చూపించడానికి LED ఈ స్క్రీన్లు అవి పెడతారు అన్ని చోట్ల. అందువల్ల ఎవరన్నా చిన్నపిల్లలు తప్పైనా కానీ వృద్ధులు తప్పైనా ఆడవాళ్ళకి రక్షణగా ఇవన్నీ కూడా LED మనం దాంట్లో చూస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ ఏ చర్యలు తీసుకోవాలో వాటిని చేయిద్దాం. అదేవిధంగా బయోట్యాక్స్ కూడా ఏర్పాటు చేద్దామని ఇప్పుడే మరి పోలీసు వారు చెప్పడం జరిగింది. ఆ బయోట్యాక్స్ చిన్నపిల్లలకి మనం ట్యాగ్ వేస్తాం అనమాట. వాళ్ళు ఎక్కడ తప్పైనా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా వాళ్ళ ప్రభుత్వ అధికారులు అందరూ కూడా కొత్త వాళ్ళు రావడం జరిగింది. కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా కొత్త వారు రావడం జరిగింది. మరి డిఎస్పీ గారు అంటే పాతవారే కాబట్టి ఇక్కడ 4 శివరాత్రులు చేశారు. ఇది ఆయనకి ఛాలెంజింగ్ శివరాత్రి. ఇది తప్పనిసరిగా దాన్ని సక్సెస్ఫుల్గా ట్రాఫిక్ జామ్ లేకుండా మన డిఎస్పీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. ఎన్ని ఏర్పాటు చేసినా ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఉంటే అన్ని డిపార్ట్మెంట్లు సక్సెస్ అయినట్టు. కాబట్టి మరి భక్తులు, మరి రాజకీయ నాయకులు, అదేవిధంగా పూజారులు అందరూ కూడా దీన్ని చాలా చాకచక్యంగా చక్కగా ఏర్పాటు చేయాలి. మీడియా సోదరులు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా ఈసారి కొత్తగా 2 ఎలక్ట్రిక్ కార్లు ఏర్పాటు చేస్తున్నాము బగ్గీల్ని. మరి భక్తులకు ఇబ్బంది జరగకుండా వృద్ధులకి దాంట్లో కూర్చొని తీసుకెళ్ళడానికి గోల్ఫ్ వ్యాన్స్ ఉంటాయి కదా, వాటిని ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా 2 ఏర్పాటు చేస్తున్నాము. ఏదైనా రేపు వచ్చే శివరాత్రి కల్లా 2-3 సంవత్సరాల్లో 2వ ఘాట్ రోడ్ ఒకటి, మరి రోపే ఒకటి, 2 కూడా మన ముఖ్యమంత్రి గారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా వీటిని నెరవేరుస్తాము. అదేవిధంగా బయో టాయిలెట్స్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ కానీ, మరి అగ్నిమాపక దళాలు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. అన్ని ఏర్పాట్లు చక్కగా చేద్దాము. ముఖ్యంగా మీడియా సోదరులు ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి అండగా ఉండాలి. శివరాత్రిని సక్సెస్ఫుల్గా చేయాలి. ఇది మన బాధ్యత. శివరాత్రి 26/2/2025 మీ అందరికీ తెలుసు. 2015కు ముందు అంటే కోటప్పకొండ అంటే ట్రాఫిక్ మెయిన్. మరి 2015కు ముందు దాదాపు 3 గంటలు 4 గంటలు మనకి జామ్ అయ్యి చాలా ఇబ్బంది పడేవాడు. 2015 తర్వాత ఆ ట్రాఫిక్ జామ్ను మనం చాలా వరకు జీరోకి తీసుకొచ్చాం, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మనం చాలా రోడ్లు కూడా కొత్త రోడ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా చాలా మెరుగుపరచాలని చెప్పేసి మనం కొన్ని డిమాండ్స్ వారికి చెప్పడం జరిగింది. మరి ఆర్డీఓ గారు కూడా చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇది స్టేట్ ఫెస్టివల్, మనకు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది పిల్గ్రిమ్స్ చుట్టుపక్కల నుంచి మనకు వస్తారు. వారందరినీ కూడా మంచిగా దర్శనం చేయించి వాళ్ళ గమ్యస్థానాలకి మనం పంపటం మనందరి బాధ్యత. కాబట్టి ఇప్పుడు ఈ రోజున మన డిస్ట్రిక్ట్ మొత్తం అఫీషియల్స్ మొత్తం కూడా ఫస్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. అయితే అందరు అధికారులు వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే, సహకరిస్తే ఈ యొక్క ఫెస్టివల్ని ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారికి కూడా, కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే గారికి కూడా నేను చెప్పాను, మనం ఈ యొక్క ఫెస్టివల్ శివరాత్రిని ఎక్కడ జాము లేకుండా ఎక్కడ మనం గతంలో కూడా
చిన్న యాక్సిడెంట్ కూడా జరగకుండా మనం చూడగలిగాం. కాబట్టి ఈ పండుగను కూడా మరి మన స్వామివారి కృపతో సక్సెస్ఫుల్గా మనం చేసి ప్రజలకి మనల్ని పొందుతామని మరి ఆశిస్తూ, మరి భవిష్యత్తులో మీరు కూడా ప్రెస్ కూడా చాలా ముఖ్యం. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా మీరందరూ కూడా మరి గత జిల్లాలో ప్రెస్ ఏమో తెలియదు కానీ మన నరసరావుపేట ప్రెస్ మాత్రం చాలా బాగా ఈ కోటప్ప పండుగ ప్రతి ఇష్యూలో కూడా నాకు చాలా సహకరించారు. భవిష్యత్తులో కూడా పిన్ టు పిన్ మీరే సమాచారం ఇస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇస్తూ ఈ యొక్క పండుగను మనం సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ఇది ఫస్ట్ మీటింగ్. నెక్స్ట్ మీటింగ్లు మరి ఉంటాయి. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా మరి ఈ యొక్క పండుగని సక్సెస్ఫుల్ చేయడానికి మీ అందరి కోఆపరేషన్ ఉండాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 26వ తేదీ మహాశివరాత్రి పురస్కరించుకొని మనకు కోటప్పకొండలో ఏర్పాటు చేసే వాటి గురించి ఈరోజు నర్సరావుపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈచ్ డిపార్ట్మెంట్ ఏమేమి వర్క్ చేయాలి, అది ఎప్పటిలోపు డెడ్ లైన్ అనేది ఫిక్స్ చేసి ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు అని ఈరోజు సమీక్షించుకోవడం జరిగింది. మనకు ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ 3 జరుగుతాయి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. సో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఒకరికొకరు కోఆపరేషన్తో కోఆర్డినేట్ చేసుకొని ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా జరిగేలాగా ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని నిర్వహించేలాగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ఎమ్మెల్యే గారు ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ఫర్దర్గా నెక్స్ట్ ఈచ్ డిపార్ట్మెంట్ ఏమేమి అరేంజ్మెంట్స్ చేశారో అని చెప్పేసి సెకండ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది.